హలో, ఎవరు మీరు? ఎవరు అడుగు లోపలికి వచ్చారు? రావే. ఎవరు నువ్వు? ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు? మీరు అక్కడికి ఎందుకు వచ్చినట్టు? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నా వైఫ్ కనిపించట్లేదు, తనని వెతుకుతూ వచ్చాను. కానీ నాకెందుకని మిమ్మల్ని ఫాలో అవ్వాలని అనిపించింది, అది నాకే తెలియట్లేదు. ఇది ఒక సస్టైన్ ఇంతకుముందు జరిగినట్టుగా ఏదో ఒకటి మీ దగ్గరికి లాక్కొచ్చింది. ఒకవేళ ముందే ఇలాంటి కలయిక జరిగి ఉంటుంది, అందువల్ల కూడా ఈ భావన వచ్చి ఉండొచ్చు. నాకు అర్థం కాలేదు. ఆ చోటుకి నాకు కాల సంబంధం ఉంది. అవన్నీ కూడా మా ప్రాపర్టీసే. ఒక సమస్యలో చేజారిపోయాయి. నన్నేదో ఆ చోటుకు రప్పించిందని అడిగావు కదా. శబ్దం ఇంకా నా చెవులకు వినిపిస్తూ ఉంది. అదే శబ్దాన్ని మళ్ళీ విన్నాను. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే శబ్దాన్ని విన్నాను. చెన్నై ఉప్పల్పాకంలో ఉన్న సముద్ర తీరానికి దగ్గరలో ఉన్న బంగ్లాలో జంట హత్యలు. ప్రముఖ పారిశ్రామికవేత్త చిదంబరం కొడుకు మనోహర్ హంతకుడా. ఆ రోజు నా మెదడులో ఒకే ఒక ఆలోచనే మెదులుతూ ఉంది. వాళ్ళని చంపాలి, కానీ ఏమైందిరా? ఎవరు ఇలా చేసింది? ఎందుకురా ఇలా చేసావు? ఏయ్, ఆగరా! ఎవరా నువ్వు? ఆగు! ఎవరా నువ్వు? ఇది నీ కోర్టులో చెప్పినప్పుడు ఇలాగే అందరూ నవ్వారు. నాకు మానసిక వ్యాధి సోకిందని మెంటల్ టెస్ట్ తీయమన్నారు జడ్జు. కానీ మానసికంగా బాగానే ఉన్నానని ప్రూవ్ అయింది. మరి ఆ చోట్లోనే సమస్య. అది చాలా పాత కథ. బ్రిటిష్ పీరియడ్లో అక్కడ ఒక సీక్రెట్ రీసెర్చ్ స్పెషాలిటీ ఉండేది. అక్కడ ఏం రీసెర్చ్ జరిగిందో ఎవరికీ తెలియదు. కానీ 1941లో చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. దాని ఇంపాక్ట్ ఇంకా అక్కడ పనిచేస్తోంది. ఈరోజు నీకు జరుగుతున్నది 60 ఏళ్ల క్రితం నాకు జరిగింది. క్వాంటమ్ ఫిజిక్స్లో సూపర్ పొసెస్ అని అంటారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే అదొక ప్యారలల్ రియాలిటీ. అది కూడా మనమే, కానీ కొంచెం వేరేలాంటి మనం. పాస్ట్ నుంచి ఫ్యూచర్కి స్ట్రైట్ లైన్గా ఒకే ఒక రియాలిటీ అని అనుకుంటున్నాం. కానీ మోడర్న్ సైన్స్ మనకి మల్టిపుల్ రియాలిటీస్ ఉన్నాయని చెబుతోంది. స్లోడింగర్ అనే ఒక సైంటిస్ట్ ఈ ప్యారలల్ రియాలిటీస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికనే ఒక థియరీ చెప్పారు. క్లోజ్ చేసి ఉన్న ఒక బాక్స్లో ఒక క్యాట్, అది తినడానికి విషం కలిపిన ఒక కేక్. దీన్ని పెడితే ఏం జరుగుతుంది? ఎయిదర్ ఆ పిల్లి ప్రాణాలతో ఉంటుంది, లేదా కేక్ తినేసి చనిపోయి ఉంటుంది. ఇదే ట్రెడిషనల్ లాజిక్ అని నమ్ముతూ ఉన్నాం. కానీ మోడర్న్ సైన్స్ రెండూ జరుగుతాయని చెబుతోంది. పిల్లి ప్రాణాలతోనూ ఉంటుంది, చనిపోయి ఉంటుంది. కానీ మనం ఒక టైం లైన్లో ఒకే ఒక రియాలిటీనే చూడగలము. అదే ప్రకృతి యొక్క సమాన స్థితి. కానీ మమ్మల్ని వేరే వేరే టైంలలో మేము చూసుకున్నాం. మీరు ఒక డార్క్నెస్ని క్రాస్ చేసినట్టు చెప్పారు కదా. అది ఒట్టి డార్క్నెస్ కాదు, ఒక పోర్టల్, ఒక గేట్వే. మీరు ప్రతిసారి ఆ డార్క్నెస్ని క్రాస్ చేసినప్పుడు ఒక కొత్త టైం లైన్లోకి ప్రవేశించారు. ఇలాంటి అనేక టైం లైన్లను కనెక్ట్ చేసే ఆ స్పాటే వామ్ హోల్. వామ్ హోల్
అంటే ఏంటి? వామ్ హోల్ అనేది ఒక ఇన్విజిబుల్ టనల్, స్వరంగం లాగా. 2 టైంలు, 2 ప్యారలల్ వర్డ్స్ని కనెక్ట్ చేసేదే వామ్ హోల్. టైం అనేది ఒక ఇల్యూషన్. కంపేర్ చేయడానికి ఇంకో టైం లైన్ లేకపోతే నీకు టైం మారుతుందని తెలిసే అవకాశమే లేదు. నువ్వు ఏ టైం లైన్లో ఉన్నావో అదే నీ రియాలిటీ. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నీ వైఫ్ రియాలిటీలో నువ్వే కనబడకుండా పోయుంటావు. ఆ రియాలిటీలో నీ వైఫ్ నన్ను వెతుక్కుంటూ వచ్చుండొచ్చు. ఆవిడికి నిన్ను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండొచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. నీకు బెర్ముడా ట్రయాంగిల్ గురించి తెలుసా? అది దానిలోకి వచ్చే ఆబ్జెక్ట్స్ని వేరే ఒక ప్యారలల్ రియాలిటీకి టెలిపోర్ట్ చేస్తుందనే థియరీ ఉంది. సార్ నేను ఈ థియరీ గురించి తెలుసుకోవడానికి రాలేదు. నా వైఫ్ని ఎలాగైనా కనిపెట్టాలి. దాన్ని నేనేం చేయాలి? నువ్వేదైనా సమాధానం తెలుసుకోవాలనుకుంటే నేను చెప్పినట్టు చేయి. హలో. వసంత్, ఈరోజు నీకు జరిగింది 60 ఏళ్ల క్రితం నాకు జరిగిన దాన్ని కనెక్ట్ చేసే ఒకే విషయం. ఆ సూపర్ మూనే దాని ట్రిగ్గర్ పాయింట్. ఇంకో 45 నిమిషాల వరకు అది సూపర్ మూన్గా ఉంటుంది. బాగా గుర్తుంచుకో, ఆ మూన్ని క్లౌడ్స్ కవర్ చేసినప్పుడు గేట్వే ఓపెన్ అవ్వదు. ఇంకా 45 నిమిషాల్లోపు నువ్వు నీ వైపు ఉండే రియాలిటీని కనిపెట్టాలి. అలా జరగకపోతే నేను చూసింది మేమిద్దరం కలిసి ఉన్నప్పుడే ఒంటరిగా ఉన్న అరణ్యాన్ని నేను ఎలా కనిపెట్టడం, అది కూడా ఈ 45 నిమిషాల్లో. వసంత్, నేను చెప్పేది ఓర్పుగా విను. నువ్వు ఒంటరిగా ఉండే ఆర్నియాని కనిపెట్టలేకపోతే నువ్వు చేయాల్సింది ఒక్కటే. ఏం చేయాలి? ఒక రియాలిటీలో ఒక వసంత్, ఒక మనోహరే ఉండాలి. అదే ప్రకృతి యొక్క సమాన స్థితి. నేను చెప్పింది నీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను. పట్టుకోండి. సార్ నేను నిజం చెప్పేస్తాను, కానీ ఒక కండిషన్, మీరు ఒప్పుకోవాలి. సార్ వీడేదో వేరే ప్లాన్ చేస్తున్నాడు సార్, మీరు నమ్మొచ్చు సార్. సార్ నిజాలని చెప్పేస్తాను. నా భార్యని నేనే చంపాను. బాడీ ఎక్కడుంచా? సార్ బాడీ ఏమయ్యా, శబ్దం ఏంటో చూడండి. ఓకే సార్. నువ్వు తప్ప ఇక్కడ ఇంకెవరూ లేరు. సార్ ఇక్కడ ఏం జరుగుతుందో నాకే తెలియదు సార్. రా. సార్ నేను చెప్పేది అన్నాడు సార్. రారా. సార్ సార్ ఏయ్, ఆగు. వెర్రి వాళ్ళగా ఏ పని చేయకు. షూట్ చేసి వెళ్ళిపోతాను. మీరు నన్ను షూట్ చేస్తారు సార్, కానీ ఈ రియాలిటీలో కాదు. సారీ సార్. అరణ్య, ఒక రియాలిటీలో ఒక వసంత్, ఒక మనోహరే ఉండాలి.
లోపలికి వెళ్ళు. వదిలు. అమ్మాయి, వదిలు. లోపలికి వెళ్ళమన్నానుగా, లోపలికి వెళ్ళు. ఏ అరణ్య, ఏం చేస్తున్నావు? ఏంటి చేతిలో? ఏయ్, నేను అక్కడేగా ఉండమన్నాను. ఏంట సర్ప్రైజ్? ఒక సర్ప్రైజ్ సరిగా చేయనిస్తున్నావా? ఇవ్వు. ఆగు, నేనే ఇస్తాను. ఇస్తానన్నాగా, వెయిట్ చేయి. ఇలాగా వెరీ ఎర్లీ స్టేజ్ అంట. ఇంకా 4 వీక్స్లో బేబీ మూమెంట్స్ తెలుస్తుందని డాక్టర్ చెప్పారు. కంగ్రాచులేషన్స్. Congratulations to us. And I've got a gift for you. గిఫ్ట్ ఏంటి? ఏంటి? నీకోసం బహామాస్ నుంచి నా ఫ్రెండ్ దగ్గర చెప్పి తెప్పించాను. థ్యాంక్స్. నానకపోతున్నావు, స్మోక్ చేయకు, జస్ట్ చూసుకో అంతే.